సో హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు నేను ఉన్న లొకేషన్ వచ్చేసండి ఆదిబట్లలో. సో ప్రీవియస్గా మనం ఒక 2 months బ్యాక్ ఇక్కడ వర్క్ చేయడం జరిగింది. బట్ ఏంటంటే కొంచెం మనకి ఎవరైతే మనకి ఇక్కడ మన ఓనర్స్ ఉన్నారో సో వాళ్ళ రిలేషన్ మనకు వేరే వాళ్ళ వర్క్స్ కూడా మనకి ఒక 2-3 works వచ్చినాయి. సో చేసుకుంటూ ఉండడం వల్ల మనకి ఇది వీడియో తీద్దామన్న అది టైం లేకుండే బేసికలీ. సో ఇప్పుడు టైం తీసుకున్న దొరికింది. సో దానివల్ల ఇక్కడికి వచ్చిండే. సో చూపిస్తాను రండి ఒకసారి మీకు ఎలా ఉంది ఏందనేది మన వర్క్ ఫినిషింగ్ అంతా కూడా. చాలా మంది కూడా డౌట్స్ ఉన్నాయి, అల్యూమినియం వర్క్స్ అంటే ఎలా ఉంటాయి ఏంది అని చెప్పేసి, మనకు లైఫ్ లాంగ్ మనకి ఎక్కువ ఉండాలి, లాంగ్ లాస్టింగ్ మనకి ఎక్కువ ఉంటుందా లేదా అని చెప్పేసి. సో ఎంట్రన్స్లో చూసుకుంటే మనకి ఇదండి మన టీవీ వాల్ చూసుకోవచ్చు. ఇదంతా కూడా మనకు వాల్ మొత్తం మనం ఆక్యుపై చేసుకున్నాము బికాస్ ఆఫ్ ఎందుకంటే మనకి ఇక్కడ వచ్చేసి మనకి బీమ్స్ అనేవి మనకు అడ్డుగా ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే సో వాటిని మనము ఈ లోవర్స్ని కవర్ చేసి సో ఈ పార్ట్లో మనకి సెంటర్లో మనకు టీవీ యూనిట్ ఏరియా ఇచ్చామన్నట్టు. సో సార్ వాళ్ళు వచ్చేసి ఇక్కడ స్టాండ్ పెట్టుకున్నారు ఇక్కడ టీవీ, బట్ మనం ఇక్కడ వాల్ కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఎంట్రన్స్ నుంచి రాగానే మనకి ఇక్కడ ఇది వచ్చేసి మనకి పార్టిషన్ చూడండి. మనకి ఇదంతా సిఎన్సీ కటింగ్ తోటి ఇచ్చాము. ఇది వచ్చేసి సిఎన్సీ కటింగ్, మధ్యలో మనకు ఒకటి లైట్ కూడా ఇచ్చాము బాగా మనకు మంచిగా అనిపించడానికి. సో అలాగే మనకు ఫ్రంట్లో క్రాకర్ యూనిట్. సో ఇది మనకు వుడ్ కలర్ ఇచ్చాము. ఎందుకు అంటే మనకు అక్కడ వుడ్ కలర్ వస్తుంది కాబట్టి సో సేమ్ అదే కాంబినేషన్ కలర్లో ఉండాలి కాబట్టి అది ఇచ్చాం. దాంతోపాటు వైట్ ఇచ్చాం. వైట్ ఎందుకంటే ఇక్కడ మనకి సిఎన్సీ కలర్ వైట్ ఉంది కాబట్టి సో వైట్ ఇచ్చినాం. సో ఇది మనకు ఎంట్రన్స్లో హాల్లో మనకి క్రాకరీ ప్లస్ టీవీ యూనిట్. అలాగే చూసుకుంటే మీకు ఈ బెడ్రూమ్లో చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్లో చూసుకోవచ్చు. మనము పైన కంప్లీట్ వచ్చేసి మనకు వైట్ ఇచ్చాము, కింద వచ్చేసి మనకు గ్రీన్ ఇచ్చాము. హ్యాండిల్స్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ హ్యాండిల్స్ ఇచ్చినాం. సో దానివల్ల ఏంటంటే మనకు చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది కాబట్టి మీకు కనిపిస్తుంది అనుకుంటా మన వర్క్ ఎలా ఉంటుంది ఫినిషింగ్ అనేది. చూడండి ఎంత బాగుందో. సో ప్రతి దాంట్లో కూడా మనకు హ్యాంగింగ్ అనేది మనకు వస్తుంది. హ్యాంగింగ్ చేసుకున్న షర్ట్స్ అవి చేసుకోవచ్చు. సో అలా ఇక్కడ మనకు లాకర్స్ కూడా ఇచ్చాము. ప్రతి దాంట్లో మనకి మనకు అంటే రిక్వైర్మెంట్ కస్టమర్ రిక్వైర్మెంట్ ఒక్కొక్క దాంట్లో మనకు 2 లాకర్స్ ఇవ్వమంటే 2 ఇస్తాం, 3 ఇవ్వమంటే 3 ఇస్తాం. సో ఇది కంప్లీట్ వచ్చేసి ఇదంతా కూడా మనకి లాఫ్ట్ ఏరియా. సో ఇదంతా లాఫ్ట్ ఏరియా. సో అలాగే ఇక్కడ కూడా చిన్నది ఒకటి ఏంటంటే మనకు బెడ్కి నియర్ బైలో ఏదైనా ఒకటి స్టాండ్ ఉండాలి కాబట్టి సో ఇక్కడ ఒకటి ఇచ్చినాం అన్నట్టు. సో మనకి ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి పెట్టుకోవడానికి ఏదైనా ఒకటి సో ఇక్కడ తయారు చేసినాం. అలాగే మనకు బాత్రూంలో అవి పెట్టుకోనికి మనకు ఒకటి స్టోరేజ్ యూనిట్ లాగా చిన్నది. అట్లనే మనకు ఇక్కడ కిచెన్ అండి, కిచెన్ చూడవచ్చు. సో ఇక్కడ ఇచ్చింది మనము బ్లాక్ కలర్ ప్రొఫైల్ హ్యాండిల్స్ అండ్ గ్రే కలర్ చూసుకోవచ్చు. మనకు ఎంత ఫినిషింగ్ ఎంత బాగుందో. సో ఇదంతా కూడా మనకి ఇక్కడ చేసింది మనకు ఇది మనకు వీళ్ళే మనకు ప్రొవైడ్ చేశారు. సో దీని కింద మనం మొత్తం కూడా మనకి డ్రాస్ అవన్నీ కూడా మనము చేసినాం అన్నట్టు వర్క్ చూసుకోవచ్చు. ఒకసారి చూపెట్టు. ఇదంతా కూడా సో ఇలా అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటే అలా. సో ఇది కూడా మనకి లైక్ సేమ్ ఇదే ప్లేస్ని మనకి ఇంకొంచెం స్టోరేజ్ పెట్టుకోవడానికి లేదు కాబట్టి దీన్ని మనకు స్టోరేజ్ యూనిట్ లెక్క మనకు కవర్ చేసినాము. ఇది వచ్చేసి మనకు ప్రొఫైల్ టింటెడ్ గ్లాస్. అలాగే మనకి చిన్న చిన్న పెట్టుకోనికి ఇక్కడ మనకి కప్స్ అండ్ గ్లాసెస్ అని పెట్టుకోనికి ఇది పెద్ద కొంచెం స్టోరేజ్ యూనిట్ ఇక్కడ మనకి. ఓకేనా. సో ఇంకొక బెడ్రూమ్ ఉంది, అది కూడా చూపిస్తాను. అలాగే చూసుకుంటే ఇది వచ్చేసి చూడండి ఎంత ప్రీమియం ఉంది ఇక్కడ వర్క్. ఇంకా సో మనకి మధ్యలో మనకు వుడ్ ఫినిషింగ్ ఇచ్చినాం, వుడ్ టెక్స్చర్ కాబట్టి ఎంత ప్రీమియంగా అనిపిస్తుందో. ఇది డార్క్ బ్లూ కలర్. సో మధ్యలో మనకి ఇది ఒక ప్రీమియం లుక్ రావాలి కాబట్టి సో మనం ఇట్లా చేస్తుండే ఈ కలర్ ప్రొవైడ్ చేస్తుండే మధ్యలో. చూసుకోవచ్చు ఎంత బాగుంటుందో. చూడండి ఆ ఫినిషింగ్ చూడండి. మాది అంతా కూడా అంటే చాలా మందికి ఉన్నాయి అసలు అల్యూమినియం మనకి బేర్ చేస్తుంది అసలు వెయిట్ని అట్లా ఇట్లా అని చెప్పేసి ఉన్నాయి. బట్ అందులో ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇప్పటి నుంచి మేము ఎక్కడి నుంచో చేస్తున్నాం, చాలా రోజుల నుంచి మేము వర్క్ ఇదే చేస్తున్నాం. మనకు కస్టమర్ తరపు నుంచి అయితే ఇలాంటి ప్రాబ్లం అయితే క్రియేట్ అవ్వలేదు, చెప్పలేదు కూడా. ఒకవేళ ఉన్నా కానీ చిన్న ఏమైనా ఉన్నా కానీ చేస్తున్నాం. ఇది కూడా ఒకటి సిట్అవుట్ ఏరియా. ఇది బేసికల్ మేము బాల్కనీలో చేసినాం. సో అది అక్కడ మన మేబీ సార్ వాళ్ళు ఇక్కడ పెట్టుకున్నారు. ఇక్కడ కూడా బాగుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇదొకటి. సో ఇట్లా అంటే మనకు కస్టమర్ రిక్వైర్మెంట్స్ ఎట్లా చేయాలంటే సో దాన్ని బట్టి మనకున్న లిమిటెడ్ సోర్స్ని బట్టి చేస్తాం అన్నట్టు. సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు ఒక కింద నెంబర్ ఒకటి ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకు ఎక్కడ ఉన్నా సరే మా దగ్గర ఫ్రీ విజిట్ ఉంటుంది. మేమే వచ్చి మెజర్మెంట్ తీసుకొని మీకు కొటేషన్ ఇస్తాం. అది మీకు ఓకే అనుకుంటే దాన్ని మనం తర్వాత విషయాలన్నీ మనం మాట్లాడుకోవచ్చు. సో మీకు ఒక్కటే అండి చెప్తాను, మీకు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు వర్క్ విషయంలో. ఇంకోటి మీకు చూపిస్తాను, మనకి షూరాక్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసాం బయట. ఇది వచ్చేసి మనకు షూరాక్ ఏరియా. ఇది డోర్స్తో క్లోజ్ చేసాం, ఇది ఒకటి ఓపెన్ చేసాం ఎందుకంటే మనకు రెగ్యులర్ యూజ్ కింద. అలాగే ఇది వచ్చేసి మనకి
షూస్ ఏమైనా వేసుకోనికి అంటే కూర్చొని వేసుకోనికి. సో ఇది కూడా ప్రొవైడ్ చేసాం అన్నట్టు. సో ఇది ఓవరాల్ వర్క్ అంటే చూడండి ఎంత బాగుందో మనది. ఇందులో కూడా మనకు టీవీ యూనిట్లో మనకు లైట్స్ ప్రొవైడ్ చేసాం చూడండి. షోకేస్ ఏమైనా పెట్టుకొని ఇక్కడ లైట్స్ ప్రొవైడ్ చేసాం. ఇక్కడ చూడండి. సో ఇది థ్యాంక్ యూ అండి. ఒక్క నిమిషం మీకు చూపిస్తాను క్లియర్గా. ఇదే సార్. ఓకే. సో చూడండి ఎంత బాగుందో సార్. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా సార్ వర్క్లో? మీరే చెప్పండి సార్. మేడం ఆ రోజు కూడా రివ్యూ ఇస్తున్నారు. ఆ రోజు మీరు లోపలికి లేదు, మీ మేడం గారు అనుకుంటా ఆ రోజు ఉండే ఇక్కడ. సో ఆ రోజు మీరే షిఫ్ట్ అవుతున్నారు, నేను అప్పుడు వచ్చినండే. సో రేపు రండి అంటే నాకు టైం సెట్ అవ్వలేదు. అవునా, పెద్ద అయితే లేదు. సో సార్ మరి నచ్చిందా సార్ వర్క్ అయితే? థ్యాంక్ యూ సార్.